హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పేసేయండి. అండ్ ఇక్కడైతే నేను కంప్లీట్ అరుణాచలం వెళ్ళాం కదా మేము, ఆ వ్లాగ్ అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా. అరుణాచలం ఒక్కటే కాదండి, ఇక్కడైతే ఫస్ట్ ఇదైతే శివకంచి, విష్ణు కంచి, అండ్ అలాగే కంచి కామాక్షమ్మ టెంపుల్, అండ్ ఇంకా వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణ, అలాగే ఫైనల్లీ గోల్డెన్ టెంపుల్ అనమాట, లక్ష్మీదేవి అమ్మవారి గోల్డెన్ టెంపుల్ సిరిపురం. ఇవన్నీ అయితే కవర్ చేసాము. ఇవన్నీ టోటల్గా 2 డేస్లో కవరేజ్ చేసామన్నమాట. లాస్ట్ వీడియో పెట్టాను కదా, అదైతే నార్మల్గా ఇంటి దగ్గర నుంచి మేము ఆ జర్నీది అంతా పెట్టాను నేను. మీరు చూసినట్లయితే, చూడని వాళ్ళు ఉంటే నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ తిరుత్తని అవి చూసుకున్నాం. తర్వాత అయితే మధ్యాహ్నంగా ఇక్కడ శివకంచి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మాకు ఇంత ఒక 11:30 అలా అయి ఉంటుందేమో, 11:30 గట్టిగా 11:30 అయి ఉంటుందేమో. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా హడావిడిగా వెళ్ళామండి శివకంచికి. అయితే ఏంటంటే శివకంచి అవ్వగానే మళ్ళీ వెంటనే విష్ణు కంచికి వెళ్ళాలన్నమాట. అక్కడ మళ్ళీ క్లోజ్ చేసేస్తారు టెంపుల్ అని చెప్పేసి విష్ణు కంచిలో ఎక్కువసేపు శివకంచిలో ఎక్కువసేపు అయితే మేము టైం అయితే స్పెండ్ చేయలేదన్నమాట. ఏదో వెళ్ళిన కాడికి ఇక్కడ కొంచెం అయితే నేను రికార్డ్ చేశాను. వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి అక్కడైతే, శివకంచిలో అయితే వర్క్స్ ఏదో జరుగుతున్నట్లున్నాయి. మీరు చూసినట్లయితే మొత్తం కొంచెం కర్రలదంతా కట్టేస్తున్నారనమాట గోపురాల దగ్గర అంతా కూడా. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ టెంపుల్స్ అన్నిటికి కూడా. చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది. నిజంగా ఆ శివయ్య అయితే చాలా మంచిగా కరుణించారని అనిపించింది. చాలా బాగా దర్శనం జరిగింది. ఒక తిరుత్తని తప్ప ప్రతి దగ్గర మంచిగా దర్శనం అయితే జరిగిందనమాట మాకు. మేమైతే చాలా హ్యాపీ. అండ్ అంటే మేము ఇక్కడ టూర్ బస్సులో అయితే వెళ్ళామండి. మేము పర్సనల్ వెహికల్లో కాదనమాట వెళ్ళింది. టూర్ వేస్తుంటే టూర్ బస్సులోనే వెళ్ళాము. మొత్తం కంప్లీట్గా ఒక 2 డేస్ మనకి జర్నీ అనమాట. మొత్తం చూసిందంతా కూడా ఒక 2 డేస్ అనమాట. కంప్లీట్గా అయితే మేము దర్శనాలు చేసుకున్నాం. ఇదైతే మొత్తం ఇక్కడ మీకు ఫస్ట్ షేర్ చేసేదంతా కూడా శివకంచి. సో ఇక్కడ వరకు అయితే నేను షూట్ చేశాను, తర్వాత పెద్దగా ఏం షూట్ చేయలేదులేండి. ఇక్కడైతే ఫారినర్స్ అయితే ఎంతమంది ఉన్నారంటే అసలు నిజంగా మనము మన కల్చర్ని మనకంటే ఎక్కువ వాళ్ళైతే మంచిగా అడాప్ట్ చేసుకున్నారని చెప్పచ్చు. నిజంగా అసలుకి ఎంత మంచిగా వాళ్ళు ప్రతి ఒక్క డీటెయిల్ అడిగి అక్కడ వాళ్ళని కనుక్కొని ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి వాళ్ళైతే అక్కడ చూస్తున్నారనమాట. అవన్నీ కూడా తీసుకుంటూ మంచిగా వాటి గురించి తెలుసుకుంటూ చాలా బాగా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. మేమే ఇంకా హడావిడిగా అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. నిజంగా అసలుకి చాలా నెక్స్ట్ టైం ఒకసారి అయితే మళ్ళీ వెళ్ళాలి. నార్మల్గా మేమే వెళ్తే బాగుండు పర్సనల్గా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. అప్పుడు ఇంకా మంచిగా మనము అక్కడంతా కూడా చూడొచ్చు. అక్కడ ఏంటి వాట్ ఈజ్ వాట్ ఎక్స్ప్లెనేషన్ కానీ అంతా మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ వరకు అయితే నేను ఇక్కడ షూట్ చేస్తే, ఇక్కడి నుంచి అయితే లోపల షూట్ చేయకూడదు. యాక్చువల్లీ ఇక్కడికి ఎప్పుడు ఆపేయాల్సిందనమాట. సో అది అని చూశాను కదా. ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడ బయటకు వచ్చాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ ధ్వజస్తంభం కానివ్వండి అంతా కూడా మేమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడూ వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం వెళ్ళాం కదా, ప్రశాంతంగా చూడాలని ఎవరికైనా ఉంటుంది కదండి. సో మేమైతే అలాగే అనుకొని అయితే చూస్తూ ఉన్నాము. ఇంత లోపల అయితే మమ్మల్ని తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చేసారనమాట గుడి దగ్గరికి. లోపలికి వచ్చేసి వాళ్ళు పిలుస్తూ ఉన్నారనమాట. మళ్ళీ విష్ణు కంచిలో టెంపుల్ క్లోజ్ చేసేస్తారు లేట్ అయిపోతే అని చెప్పేసి వాళ్ళైతే లోనికి వచ్చేసారండి. మేము ఇక్కడ కోనేరు దగ్గరికి వచ్చామా, ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ లాగా ఏదైనా ఫొటోస్ లాగా తీద్దామని చెప్పేసి అయితే ఇటు సైడ్కి వచ్చాము కోనేరు దగ్గరికి.
మేము ఇటు వచ్చామో లేదో ఆటో డ్రైవర్ అయితే లోనికి వచ్చేసాడు అనమాట. ఇంకేం చేస్తాం, హడావిడిగా అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇది అయితే విష్ణు కంచి అండి. ఇక్కడ నెక్స్ట్ ఇమీడియట్గా శివకంచి అవ్వగానే నెక్స్ట్ ఇమీడియట్గా విష్ణు కంచికి అయితే వచ్చేసాము. విష్ణు కంచిలో మీకు ఐడియా ఉంటుంది కదా, చూసి తెలిసిన వాళ్ళకైతే బంగారు బల్లి అదంతా ఉంటుంది. విష్ణు కంచిలో కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకెలాగో క్లోజ్ చేసేసి టైమే కదండి. ఇక్కడికి వెళ్ళేటప్పటికి 12:30 అయ్యి ఉంటుందేమో, 12:30 గట్టిగా 12:30 అయ్యి ఉంటుంది. ఇంకా 1 అవర్ అయితే గుడి అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంకా విష్ణు కంచికి వచ్చేసేటప్పటికి చాలా పీస్ఫుల్గా అయితే మేమైతే దర్శనాలు చేసుకున్నాము. అన్ని స్వామి దగ్గర అంతా కూడా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. మొత్తము అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి కదా విష్ణు కంచిలో. ఒక 3 టెంపుల్స్ ఉన్నాయా, 2 ఉన్నాయా? ముందు వెళ్ళగానే ఒక స్వామివారు ఇక్కడ కింద, అండ్ పైన ఒక స్వామివారు ఉంటారు. ఆ తర్వాత అయితే బంగారుపల్లి ఒక 2-3 దేవుళ్ళు అయితే ఉన్నారు. అంతా ఆయనే, వేరే పేర్లు అనమాట, అంతే, ఇంకేం లేదు. నాకైతే సరిగా గుర్తులేదండి, చెప్పా కదా అంతా హడావిడి అనమాట. కానీ పర్లేదు, మరీ అంత ఇది కాకపోయినా ఇక్కడైతే దేవుళ్ళని అయితే ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అయ్యింది. అండ్ ఆ తర్వాత అయితే మేము మధ్యాహ్నం నుంచి కంచి కామాక్షమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాము. అది ఇక్కడ నేనేమి షూట్ చేసినట్లేదు, యాడ్ అవ్వలేదు. అండ్ నైట్కి ఇక్కడ చూసారు కదా అరుణాచల గిరి ప్రదక్షిణకి అయితే వచ్చామన్నమాట. ఆ రోజు నైటే వచ్చాము. నైట్ అంతా మేమైతే తిరిగామండి, మామూలుగా కాదు. ఇక్కడ చూసారా, హారతి కర్పూరం వేద్దామంటే దగ్గరకు వెళ్ళడానికి కూడా మనకి అంత ఛాన్స్ లేదనమాట. జనాలందరూ కూడా ఇక్కడి నుంచే అక్కడి దాకా విసిరి అయితే వేస్తున్నారు కర్పూర బిళ్ళలు. పౌర్ణమి రోజు వెళ్ళాం కదా, కొంచెం ఫుల్ రష్ అనమాట. కొంచెం కాదు, మామూలుగా లేదు రష్ అయితే. అసలు ఎంత ఎక్కువ రష్ ఉందంటే బాబోయ్, నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంత రష్ చూస్తున్నాను. ఇంకొకసారి ఎప్పుడన్నా ఖచ్చితంగా ప్రత్యేకంగా అరుణాచలం అయితే వెళ్ళాలండి. ఆ శివయ్య కరుణిస్తే మాత్రం డెఫినెట్గా వెళ్ళి రావాలి మళ్ళీ. సో ఇక్కడైతే మేము ఇంకా అలాగే ఇంకా ఎలాగోలాగా దూరం నుంచి హారతి కర్పూరం అయితే అక్కడ వేసేసి, అంటే మేము అక్కడ కంచి కామాక్షమ్మ టెంపుల్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కేటప్పటికి ఈవినింగ్ స్నానాలు చేసేసుకొని అయితే మేము ఎక్కేసామండి. అండ్ ఇక్కడ అరుణాచలం రాగానే అరుణాచలంలో ఇంకా నెక్స్ట్ గిరి ప్రదర్శనకి అయితే వెళ్ళామన్నమాట. మేము 11:30 ఆ టైంలో అయితే వెళ్ళాము గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి. 11:30 or 12 అయ్యి ఉంటుంది, 11:30 అయ్యి ఉంటుందేమో గట్టిగా. వెళ్ళాము. ఇంకా అక్కడైతే ప్రతి ఒక్క, అంటే నేనన్నా ఇంకా ఒకటి మిస్ అయ్యాము మేము కొంతమంది. మా ఆయన అండ్ మా మరిది అయితే ఫుల్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేశారండి. నేనే ఇంకా చాలా తక్కువ వెళ్ళానేమో. ఇక్కడ ఎంత బాగా చేస్తున్నారంటే మాఘ పౌర్ణమి రోజు వెళ్ళాం కదండి, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర కూడా లిటరలీ ఎంత బాగుందంటే ప్రతి టెంపుల్ అసలు చాలా ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటున్నాయో. అసలుకి వినాయక స్వాములు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ప్రత్యేకం అదే కదా, వాయులింగం, అగ్నిలింగం అండ్ ఇట్లాగా 8 లింగాలు ఉంటాయి కదా, 8 లింగాలు ఉంటాయి కదా, అన్నీ కూడా మంచిగా మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఆల్మోస్ట్ చాలా బాగా అయితే దర్శనాలు చేసుకున్నాము. చాలా మంచిగా అయితే ఉంది. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అనమాట. ఇదంతా మంచిగా చాలా బాగా అనిపించింది. అందుకని చిన్న క్లిప్పింగ్ అయితే ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాంలేండి, ఏదో కొన్ని అలాగా. సో నైట్ అంతా తిరిగాం కదా. పిల్లలు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో పాపం పిల్లలు అయితే చాలా సఫర్ అయ్యారండి. బట్ పర్లేదు, తిరిగారు పిల్లలు, చాలా మెచ్చుకోవాలి నిజంగా వాళ్ళని. సో మేమైతే పిల్లలందరూ ఉన్నారు. అండ్ అలాగే మనకి నైట్ అంతా తిరిగేసామన్నమాట. అంటే ఫుల్లు టయర్డ్ అయిపోయారు జనం అయితే, అందరూ కూడా. మా వాళ్ళు నిద్రలు వచ్చేస్తున్నాయి అనమాట వాళ్ళకి నైట్ అయ్యేటప్పటికి. ఎంత పాపం కష్టపడిపోయారు. కానీ ఏం చేస్తామంటే పగులు తిరగాలంటే ఎండలకి తిరగడం చాలా కష్టం కదా పిల్లల్ని పెట్టుకొని. అందుకని నైటే మేము గిరి ప్రదక్షిణ అయితే చేసాము. ఆల్మోస్ట్ అందరు నైటే చేశారులేండి.
ఎక్కడో ఏంటో లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎండబడిపోయి ఉంటుంది అంతే బాగా. అండ్ ఇక్కడ మాకు మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటప్పటికి మార్నింగ్ 8 అయితే అయ్యిందనమాట. నైట్ 12 అలాగా స్టార్ట్ చేస్తే 8 అయిపోయింది. అంత టైం ఎందుకు పట్టిందంటే కనిపించిన ప్రతి ఒక్క టెంపుల్కి మనకి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క టెంపుల్లోకి అయితే వెళ్ళారు మా వారైతే. మెయిన్ ఇంకా అక్కడక్కడ మిస్ అయ్యాలండి. ప్రతి ఒక్క టెంపుల్లోకి వెళ్ళారు, ప్రతి ఒక్క స్వామివారిని దర్శించుకున్నారు. అండ్ అన్నీ చేసుకునేటప్పటికి అండ్ అలాగే పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అలసిపోతూ ఉంటారు. అందుకని చెప్పి నిదానంగా అట్లా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మాకైతే 8 అయిపోయింది గిరి ప్రదర్శన కంప్లీట్ అయ్యేటప్పటికి. అయినో చాలా టైమే పట్టింది, బట్ ఏం చేస్తాం, నిదానంగా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అందరూ ఉండేది కదా అలాగా. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ కంటే దర్శనం ఇంకా చాలా టైం పడుతుంది అనిపించిందండి. ఏంటంటే స్పెషల్ దర్శనాలు కూడా లేవన్నారు. అంతా ఒక్కటే దర్శనం అని చెప్పేసి ఇట్లా పెట్టారనమాట. అంటే పౌర్ణమి రోజు కదా, స్పెషల్ దర్శనాలు అంట ఏమి ఉండవంట. అందుకని చెప్పేసి మొత్తం ఒకటే దర్శనం, ఫ్రీ దర్శనం అంతే. మేము ఈ క్యూ లైన్లో ఇక్కడ దర్శనం అయిపోయి ఈ క్యూ లైన్లోకి రావడానికి నిజంగా పిల్లలతో ఏడుపు వచ్చేసిందండి. ఆ క్యూలోకి వెళ్ళడానికి ఏడుపు వచ్చింది. తిరిగిందంతా పక్కన పెడితే క్యూలోకి వెళ్ళడానికి మామూలుగా ఏడుపు వచ్చేయలేదు అసలుకి. నిజంగా నలిపేస్తున్నారనమాట. అస్సలు ఎందుకులే చెప్పుకోవడానికి కూడా అవ్వట్లేదు, అంత కష్టం అనిపించింది. అంటే లోనికి వెళ్ళడానికి అనమాట. సో ఎనీవేస్ ఎలాగోలాగా స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. ఈ క్యూ లైన్లోకి వెళ్ళేది ఒక పెద్ద టార్చర్ అనిపించింది. అట్లా నలుపుతున్నారు జనాలు. అందరూ వెళ్ళాలి కదండి, ప్రశాంతంగా వెళ్తే ఎంత బాగుంటుంది. అట్లా కాకుండా అలా చేశారు వాళ్ళు. చాలా బాధ అనిపించింది. అదొక్కటే డిసప్పాయింట్ అంతే. మిగతాంతా శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజంగా ఆ శివయ్య ఎంత చల్లని చూపు ఉందంటే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మంచిగా దర్శనం అయితే అయ్యింది. అండ్ ఇదైతే నైట్, ఇంకా ఆ రోజు గిరి ప్రదక్షిణ ముందు రోజు నైట్ చేసాం కదా, ఆ రోజు తర్వాత ఇక్కడ మనం గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. దర్శనాలంతా అయిపోయినాయి. గోల్డెన్ టెంపుల్లో కూడా దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము బయటికి షాపింగ్కి అయితే వచ్చాము. పిల్లలు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా బొమ్మలు అది ఇది అని చెప్పేసి కొన్ని షాపింగ్స్ అయితే అలా చేద్దామని చెప్పి బయటకు వచ్చి ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే నేను షూట్ చేశాను అనమాట. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. అందుకని అన్నీ మేము బస్సులను పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అంతే. సో షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే చిన్న అలాగా షూట్ చేశాను. చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు కూడా. నిజంగా నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్స్ అంటే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా చాలా బాగా దర్శనాలు అయితే అయినాయి నిజంగా. ఇంకొకసారి అయితే మళ్ళీ దేవుని కరుణిస్తే మళ్ళీ గిరి ప్రదర్శనకు అయితే వెళ్ళాలి. ఇంకా స్వామి ఎప్పుడు రప్పిస్తారో. చాలామందికి ఒక్కసారి వెళ్ళడమే కష్టం అంటున్నారు. సో ఆ శివయ్య కరుణ ఉంటే ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. ఆయన చల్లని చూపు మన మీద ఉండాలంతే. సో స్వామి దర్శనం అయితే మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలని అయితే నాకు అనిపిస్తుంది. అంత కష్టపడి వెళ్ళినా ఆ స్వామిని మళ్ళీ ఇంకొకసారి చూస్తే బాగుండని ఒక ఫీల్ అయితే ఉందన్నమాట. ఇది ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి థ్యాంక్ యూ సో మచ్.